ఇక్కడెక్కడో విస్తరాకులో మేము అన్నం పెట్టాం, కూరలు పెట్టాం, మహానివేదన చేశాం, ఇది ఇక్కడే ఉంటుంది కదా, దేవతలకు ఎలా ఆకలి తీరుతుంది అని. మీరు ఒక్కసారి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అనగానే ఈ ఇందులో ఉన్న ఆహార పదార్థాలలో కొన్ని కిరణములు ఉంటాయి, కొన్ని సూక్ష్మమైన రసాలు ఉంటాయి. ఈ రసములు అమృతంగా మారతాయి. ఆ అమృతం ఎంత ఉండదు, బిందువు. ఈ బిందువు కంటికి కనపడకుండా ఇందులోంచి ఆ బిందువు సారం అన్నమాట, అన్నసారం, కూరల సారం. ఈ పదార్థ సారము సూక్ష్మ అమృత బిందువై దేవతల యొక్క నోట్లో పడుతుంది. ఉదాహరణకి మీరు విష్ణువు కోసం నైవేద్యం పెడితే ఈ అమృతం విష్ణువు నోట్లో పడుతుంది. దిక్పాలకులకి పెడితే దిక్పాలకుల నోట్లో పడుతుంది. నవగ్రహాలకు పెడితే వాళ్ళ నోట్లో పడుతుంది. త్రిమూర్తులు ముగ్గురికి పెట్టామనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, త్రిమూర్తులతో పాటు మొత్తం ఈ పంచభూతాల్లో ఉన్న అన్ని ప్రాణులకి పెడుతుంది. ఇంకా విడిగా యక్షులకి, కిన్నరులకి, కింపురుషులకి నైవేద్యం పెట్టక్కర్లా. ఎందుకని, వీళ్ళంతా త్రిమూర్తుల్లో ఉన్నారు కనుక. రోజు మీరేం చెప్పుకుంటారు, సూర్యుడు, ఇంద్రుడు, భౌముడు మొదలైనటువంటి వాళ్ళంతా ఓ శ్రీమన్నారాయణ నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, నీ ఎదురుగుండా ఉన్నారు. సూర్యందు భౌమ పదవాత్మతి తరట్ల రోజు సుప్రభాతంలో. కాబట్టి అందరికీ విడిగా నైవేద్యం పెట్టక్కర్లా. మీరే నవగ్రహాల పేరు చెప్పు, అష్టదిక్పాలకుల పేరు చెప్పు, ఈ సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వుల జాతుల యొక్క పేర్లు చెప్పు. నైవేద్యం పెట్టకుండా కేవలం శివుడికో, విష్ణువుకో, బ్రహ్మకో పెడితే చాలు. ఈ త్రిమూర్తులలో ఎవరికి మనము నైవేద్యం పెట్టినా ఈ ఆహారము అమృత బిందువై వాళ్ళ నోట్లో పడగానే ఈ దిక్పాలకులకి, ఈ దేవజాతుల వాళ్ళకి, వీళ్ళందరికీ కడుపు నిండుతుంది. ఇప్పుడు వరస పెట్టి మనం ఎవరు నైవేద్యం పెట్టకపోతే త్రిమూర్తులకు ఆహారం వెళ్ళదు, వాళ్ళకి వెళ్ళకపోతే ఈ దేవతలకు ఆహారం వెళ్ళదు, దిక్పాలకులకు ఆహారం వెళ్ళదు, ఇంకా ఈ యక్షాదులు ఎవ్వరికీ ఆహారం వెళ్ళదు. అప్పుడు వాళ్ళు మలమల మాడిపోతారు. ఇంద్రాదుల కడుపు నిండిందా సకాలంలో వర్షాలు కురిపిస్తారు. వాళ్ళ కడుపు నిండకపోతే వాళ్ళు వర్షాలు పంపించరు. ఇవాళ మనకి అనాచారం వల్ల, సరిగ్గా నైవేద్యాలు జరగకపోవటం వల్ల, యజ్ఞములు జరగకపోవటం వల్ల, జరగవలసిన కార్యక్రమములు జరగకపోవటం వల్ల ఈ దిక్పాలకులకి కడుపు మాడి నకనకలాడి వాళ్ళు వర్షాలు కురిపించడం మానేశారు. అందువల్లే మనకి ఈ కరువులు. లేకపోతే ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు కురవదో తెలియదు మనకి. దానికి గల మూల కారణం సక్రమముగా ప్రతి ప్రాణి నైవేద్యములు పెట్టకపోవటయే. అజ్ఞానంతో దేవుడు తింటాడా అని పిచ్చ ప్రశ్న ఒకటి ఈ మధ్యకాలంలో ఒళ్ళు మండుతుందన్నమాట. అలాంటి వాడు చూస్తే వీడు ఏం చూడొచ్చాడని, వీడి జ్ఞానం ఎంతని, అది రాతి మొక్క కింద వాడి మొహానికి కనపడుతోంది.